ఇప్పుడు మీకు కొన్ని వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న నిన్న సభ పెట్టిండయా. ఏం సభ అది? బీసీ గర్జన సభ అని చెప్పేసి పెట్టి, బీసీ గర్జన సభ అని చెప్పేసి పెట్టేసి దానికి ముఖ్య అతిథిగా మన తీన్మార్ మల్లన్న గారు పోవడం జరిగిందనమాట. తీన్మార్ మల్లన్న పోవడం జరిగింది. దానికి ఆయన ఎట్టెట్ట పోయిండు, ఏ రకంగా పోయిండు, దాని వెనకాల ఉండి నడిపించేది ఎవరు, కథ ఏంది, కమామిష ఏంది, షాయపశలను అడుక్కుంటా ఆయన ఇవాళ హెలికాప్టర్లో పోవడానికి ఏ రకంగా పైసలు వచ్చినాయి, ఎవరెవరు దాని వెనకాల ఉన్నారు, ఇదంతా కూడా ఒకసారి చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి కొన్ని వీడియోలు చూపిస్తాం మీకు, చూపించిన తర్వాత అక్కడికి పోదాం. ఇగో ఇది తీన్మార్ మల్లన్న హెలికాప్టర్లో వచ్చిండు అక్కడికి. తీన్మార్ మల్లన్న హెలికాప్టర్లో వచ్చింది. ఈ హెలికాప్టర్ అరేంజ్ చేసింది ఎవరు, అసలు ఆ సభలు పెట్టించింది ఎవరు, ఈ కథ ఏంది, దీని వెనకాల ఉన్నది ఎవరు, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నటువంటి నాటకం. ఇది రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న కలిసి నడుస్తున్నటువంటి నాటకం ఇది. ఇవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు మేము సభ పెట్టుకుంటాం, లేకపోతే ఒక దగ్గర ప్రజలు ఇబ్బందులు పడతారు, మేము రైతుల కోసం ధర్నా చేస్తాం, ఇట్లాంటివంటేనేమో వెంటనే పోలీసులు అనుమతి ఇయ్యరు, లేకపోతే రకరకాల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ నిన్న తీన్మార్ మల్లన్న సభ, అది బీసీల సభ కాదు ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, అది బీసీల సభ కాదు, తీన్మార్ మల్లన్న ఎలివేషన్ సభ. దానికి మరి ఆర్కిష్ట ఎందుకు పోయిండో తెలియదు నాకు, వక్లాభరణం గారు ఎందుకు పోయిందో తెలియదు నాకు, ఆయన ఇంకొక ఆయన ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఎందుకు పోయినో తెలియదు, కొంతమంది దేనికి పోతున్నో తెలియదు. తీన్మార్ మల్లన్న మోసం గురించి, తీన్మార్ మల్లన్న దాని గురించి మనం దాదాపుగా ఒక 5-6 ఏళ్ళకెళ్ళి చూసుకుని వస్తూనే ఉన్నాం. ఫస్ట్ దళితులను పట్టుకున్నాడు. దళితులను ఎందుకు పట్టుకున్నాడు అంటే తన ఎదుగుదల కోసం. దళితులు అయితే తొందరగా అట్రాక్ట్ అవుతారు, తొందరగా తన వెనకాల నిలబడతారు, మంచికైనా చెడకైనా ముందుంటారు, వాళ్ళు కొంత ధైర్యంగా ముంగలుంటారు. కాబట్టి అందుకే ఫస్ట్ బీసీలను వీళ్ళెవరిని పట్టుకోలే, అప్పుడు దళితులను పట్టుకున్నాడు. నా దళిత సమాజమా, నా దళిత బిడ్డలారా అని చెప్పేసి అప్పుడు ఆయన ఒక దళితుడు లెక్క అవతారం ఎత్తిండు. కానీ ఆయన దళితుడు కాదు, ఆయన అప్రకటిత రెడ్డి. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం. ఆయన ఎన్నడూ కూడా నేను బీసీ అని చెప్పుకోలే. ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు బీసీ అని చెప్పుకుంటాడు అంటే, ఇగో నెక్స్ట్ బీసీ మూమెంట్ వస్తుందని చెప్పేసి వీళ్ళు గ్రహించారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిసి మన తీన్మార్ మల్లన్నని బీసీ వైపు మళ్లించాలే. వీడైతే 2 రోజుల కోటి పూటకో వేషం వేయగలుగుతాడు. కొన్ని రోజులు అంగిలాగు సిద్ధాంతం అంటాడు, కొన్ని రోజులు అంబేద్కర్ సిద్ధాంతం అంటాడు, కొన్ని రోజులు పూలే సిద్ధాంతం అంటాడు, కొన్ని రోజులు ఇది అంటాడు, ఇప్పుడేమో బీసీ అంటాడు. సో ఇప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు. ప్రాపర్గా అన్ని మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి ప్రజలను బురుడి కొట్టించేటువంటి దమ్ము, ధైర్యము, ఆ చాకచక్యం కేవలం తీన్మార్ మల్లన్న దగ్గరే ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా అమాయక ప్రజలు కదా, ఊరికనే బురుడి కొట్టేస్తారు, ఊరికనే ఆయన మాటలు నమ్ముతారు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ బీజేపీలు ఇవన్నీ కుయుక్తులు పన్ని ప్రాపర్గా మన రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిసి తీన్మార్ మల్లన్నను ముందు పెట్టి వెనకంగా సినిమా నడిపిస్తూ ఉన్నాయి. ఆయనకు ఫండింగ్ చేసేది వీళ్ళే, వెనకాల నుండి నడిపించేది వీళ్ళే, ఈయనకి హెలికాప్టర్లు బుక్ చేసేది వీళ్ళే, సభలకు పర్మిషన్లు ఇచ్చేది వీళ్ళే, సభలకు జనాలను తరలించేది వీళ్ళే. మొత్తం వ్యవహారం అంతా కూడా తీన్మార్ మల్లన్న వెనకాల ఉన్నది మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీలే. ఎందుకు అంటే వీళ్ళు రేపటి నాడు బీసీలు ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతా ఉన్నారు, ఐక్యం అవుతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా బీసీ మూమెంట్ జరుగుతూ ఉంది. ఎందుకో తీన్మార్ మల్లన్న ఇన్ని మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి ఎందుకు ఆ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయట్లేదు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయట్లేదు, రెడ్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కదా. మీకు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగింది కదా, ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం దశాబ్దాల కాలం పాటు ఒక నిర్విరామంగా ఒక ఉద్యమం జరిగింది కదా. ఆ ఉద్యమంలో ఫలానా కులమూలని లేకపోతే ఇట్లా ఈ రకంగా దూషణలు చేసుకున్నామా? ఒకవేళ మాట్లాడినా, ఏదైనా ఆవేశంగా మాట్లాడినా, ఏమైనా జరిగినా కానీ అదొక సటైరికల్గా మాట్లాడుకున్నారే తప్ప ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడు, దేనికోసం చేస్తూ ఉన్నాడు? ఇవన్నీ ఒక కుయుక్తులు. బీసీ సమాజం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. మా వాటా మాకేంటి, మా వాటా మాది, మాకు ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీల ముందు ప్రధానంగా డిమాండ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు దానికెందుకు, ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు కదా, ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు అధికారంలోకి వచ్చినాక పదవులు ఇచ్చింది? ఎందుకు నోరు తెరిచి మాట్లాడడం లేదు? అదే కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిరుగుబాటు చేయడం లేదు? ఎందుకు సెక్రటరేట్ ముందు పోయి ధర్నా చేయడం లేదు? ఎందుకు అసెంబ్లీ ముందుకు పోయి ధర్నా చేయడం లేదు? ఎందుకు చేయడం లేదు? ఎంత డ్రామా! కేవలం ఒక హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి పోయి ఒంగొంగి దండాలు పెడతాడు, ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు అని చెప్పేసి జీ హుజూర్ అంటూ ఉంటాడు.
వాళ్ళతో మంచిగానే ఉంటాడు, అంతా మంచిగా. కానీ ఇక్కడ అమాయకమైనటువంటి బీసీ బిడ్డలని ఎగదోస్తా ఉన్నాడు, ఆ విధంగా వాళ్ళని కల్పిట్ చేస్తా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా చూడండి, ఇలా స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టగట్టి ఇట్లా మొత్తం కట్టగట్టేసి ఆ కట్టక తీసుకపోయి రేవంత్ రెడ్డికి బీజేపీకి అమ్మేస్తాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఈ మాటని మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఒకరోజు మళ్ళీ మనం మాట్లాడదాం. ఎందుకంటే నాడు దళిత ముసుకేసుకున్నప్పుడు దళిత బిడ్డలారా మీరు అమాయకులు అవుతున్నారు, మీరు మోసపోతా ఉన్నారు, ఈ తీన్మార్ మల్లాన్ అనేటోడు పగటేశకాడు ఏ ఏ ఏ సమయం తగ్గట్టుగా ఆ ఏషం వేస్తూ ఉంటాడు, చాలా దొంగ. కాబట్టి దయచేసి మోసపోకండి అంటే ఆ రోజు ఎవరు నమ్మలే. నాలాంటోడు ఎవరైనా చెప్తే ఫోన్లు చేసి నవయుగ అంబేద్కర్ రా తీన్మార్ మల్లన్న అని మాట్లాడారు. ఇలా కనీసం అంబేద్కర్ ఫోటో పెడుతుంది కూడా వాడికి చేతులు లేవు. అంబేద్కర్ గురించి మాట్లాడుతందుకు ఇలా మొత్తం బీసీలే కనపడుతున్నారు కళ్ళ ముంగలు. ఎందుకంటే అదొక మూమెంట్ నడుస్తూ ఉంది కదా. మీరు చూడండి, నిన్న సభ మీద దశాబ్దాల కాలం పాటు బీసీ ఉద్యమాన్ని నడిపించుకుంటూ వస్తున్నటువంటి బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణన్న ఆడ సైడ్కి కూస్తున్నాడు, ఈడు మోతేవారు లెక్క మధ్యలో కూస్తున్నాడు. ఏడికెళ్ళి ఊసిపడ్డావు నాయన, నువ్వు ఏడికెళ్ళి ఊసిపడ్డావు, ఉన్న పలంగా బీసీ లీడర్ అయిపోయినావు, బీసీ ముఖ్యమంత్రి అయిపోయినావు. ఇంకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. ఆయన గతంలోనే అన్నాడు, నేను నా తీరం చేరే వరకు నాకు ఒక గాడిద కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక గాడిద, బీజేపీ పార్టీ ఒక గాడిద, ఇవి కావాలి అని చెప్పిండు. ఇప్పుడు బీసీలందరినీ అమాయకం చేస్తున్నాడు, బీసీ ఉద్యమాన్ని కూడా అలానే వాడుకుంటా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇంకా ఆయన ఎలివేషన్లు చూడండి ఎట్ట ఉన్నాయో, ఎలివేషన్లు ఇంకా చూడండి. నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు మల్లన్న కావచ్చు. అది రేపు తీన్మార్ మల్లన్న సీఎం కావచ్చు అని చెప్పేసి ఈయన ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఈయన కూడా ఈ రకంగా దిగజారి మాట్లాడేటువంటి పరిస్థితి. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అవుతారంట. బీసీ ఉద్యమం చేసిన అందరూ పోయారు, గాలికి పోయారు, ఇటు రకరకాల రంగులు వేసుకొని ముసుగులు వేసుకొని రోజుకో వేషం వేసుకొని తిరుగుతున్నటువంటి వాడు ఎలా బీసీ అయ్యిండు. మీకు ఒక విషయం తెలియక మీకు తెలుస్తుందో తెలుస్తలేదో ఈ నరసింహులు గారికి చెప్తా ఉన్నా నేను, మీకు తెలుస్తుందో తెలుస్తలేదు. ఇదే తీన్మార్ మల్లన్న 2009 కంటే ముందు ఓయూలో ఈ 300 కాపులను ఓసీలల్ల కలపాలి, 300 కాపులను ఓసీలల్ల కలపాలి, మేము ఓసీలము, మేము పటేళ్ళము అని చెప్పేసి ఆయన నాడు ఉద్యమం చేసిండు. ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదంటావా? నాడు బీసీలు గుర్తుకు రాలేదంటావా? ఇవాళ బీసీలు బాగా గుర్తుకొస్తున్నారు.